నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయాల్లో వ్యూహం ఎంత ముఖ్యమో ఆ వ్యూహాన్ని తీసుకెళ్ళి అంటే ప్రజల్లోకి ఆ వ్యూహాన్ని తీసుకెళ్లే విధానం కూడా అంతే ముఖ్యం. నిన్న అమరావతి రాజధాని అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిణతిని భవిష్యత్తు ప్రణాళికను స్పష్టం చేస్తున్నాయి. రాజధాని విషయంలో గత 5 ఏళ్లుగా సాగుతున్న గందరగోళానికి ఒక ముగింపు పలుకుతూనే తనదైన శైలిలో కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అమరావతి రాజధాని పొలాలు కలిపి రాజధాని చేస్తే మంచి జరుగుతుందని ప్లాన్ బిని జనాల ముందు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మావిగన్ వంటి పద ప్రయోగాల వెనుక ఉన్న ఉద్దేశం అభివృద్ధి వికేంద్రీకరణే అయినప్పటికీ ఆ పేరును ఆయనే స్వయంగా ప్రతిపాదించడం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. ఒక ప్రభుత్వంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం వేరు, వ్యక్తిగత ముద్ర వేయాలని చూడడం వేరు. ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్లే సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్కు అవకాశం దక్కింది. నిజానికి ఆయన చెప్పిన విషయాల్లోని సారాంశం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమేమీ కాదు. కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కొంత ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమరావతి రాజధానిగా ఉండడానికి తాను వ్యతిరేకం కాదని జగన్ స్పష్టంగా చెప్పడం ఒక కీలక మలుపు. గతంలో 3 రాజధానుల నినాదంతో ముందుకు వెళ్ళిన ఆయన ఇప్పుడు క్షేత్రస్థాయిలో వాస్తవాలను గుర్తించి అమరావతికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకోవడం ఒక వ్యూహాత్మక వెనుకడుగు కాదు, అది ముందడుగు. రాష్ట్రానికి వ్యతిరేకమనే భారం నుంచి, ఆ ప్రాంత ప్రజల నుంచి ఎదురవుతున్న నిందల నుంచి బయటపడడానికి ఇదొక సరైన మార్గం. భవిష్యత్తు రాజకీయాల్లో ఈ అంశం తనకి అడ్డు కాకూడదనే స్పష్టత ఆయనలో కనిపిస్తుంది. అయితే ఇక్కడే ఒక కీలకమైన అంశం ఉంది. అమరావతి పరిధి కేవలం కొన్ని గ్రామాలకే పరిమితం కాకుండా దాన్ని ఎంతవరకు విస్తరించాలి, ఏ ప్రాంతాలను ఎందులో కలపాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగితే జగన్ మైలేజ్ అమాంతంగా పెరుగుతుంది. కేవలం ఒక చిన్న ప్రాంతాన్ని గ్రాఫిక్స్ రాజధానిగా చూడడం కంటే చుట్టుపక్కల ఉన్న జిల్లాలను, నగరాలను కలుపుతూ ఒక భారీ మెట్రోపాలిటన్ రీజియన్గా మార్చాలనే డిమాండ్ను జగన్ గట్టిగా వినిపించవచ్చు. ఇదే కనుక జరిగితే ఇప్పటి వరకు ఆయన విమర్శిస్తున్న మేధావి వర్గం కూడా జగన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. రాజధాని మార్పు అనే వివాదాస్పద అంశాన్ని పక్కన పెట్టి రాజధాని విస్తరణ అనే సానుకూల నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు. రాజధాని పేరు మార్చడం లేదా దాని పరిధిని పెంచడం వంటివి అధికారంలో ఉన్నప్పుడు చాలా చిన్న విషయాలు. అసెంబ్లీలో తీర్మానం చేయడం, పార్లమెంటుకు పంపడం అనేది సాంకేతిక ప్రక్రియ మాత్రమే. కానీ దానికి కావాల్సిన ప్రజా మద్దతును కూడగట్టడమే అసలైన రాజకీయం. రాబోయే రోజుల్లో జగన్ వేసే ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయ దిశను మారుస్తుంది. రాజధాని విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తూనే అభివృద్ధి వికేంద్రీకరణ అనే తన అసలు సిద్ధాంతాన్ని పక్కన పెట్టకుండా ముందుకు సాగడం ఆయన రాజకీయ చిత్రతకు నిదర్శనం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే పొరపాట్లను ఎత్తి చూపుతూనే ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను తన ప్రజల ముందు ఉంచడం ఆయన సఫలమవుతున్నారు. అమరావతిని ఒక కులానికో ఒక వర్గానికో పరిమితం చేయకుండా రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడే ఒక భారీ జోన్గా మార్చాలనే ఆయన ఆలోచన భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా తన లక్ష్యం వైపు స్థిరంగా సాగడమే జగన్ శైలి. ఆ శైలికి ఇప్పుడు కొంచెం రాజీ ధోరణి, మరికొంత దౌత్యాన్ని జోడిస్తే ఆయన రాజకీయ ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. దీంట్లో ఆయన కొన్ని విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి. కొన్ని అంశాలకు సంబంధించి అంటే ఇప్పుడు మావిగన్ అనే పదాన్ని ఎవరో ఆయనకు అందించారు కాబట్టి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. అలాంటి విషయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఏపీ ప్రజల కోసం ఆలోచించినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయనకు ప్రజల నుంచి ప్రజాదరణ ఖచ్చితంగా లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి స్క్రిప్ట్ చదివే ముందు కావచ్చు, లేదా ఆ స్క్రిప్ట్ గురించి ప్రజలకు చెప్పే ముందు కావచ్చు, ఖచ్చితంగా ఆ అంశాలకు సంబంధించి 1కి 2 సార్లు ఆయన ఆలోచించి ఈ పదాలను అంటే మనం చెప్పే విషయాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్న ఒక్క ఆలోచన చేసే మంచి ఆలోచనకు విమర్శలు రాకుండా జనం ఆలోచించే విధంగా, రాజకీయ మేధావులు ప్రశ్నించే విధంగా కనుక ఆయన ఆ ప్రజెంటేషన్ అనేది ఉండగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన సక్సెస్ అవుతాడు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఆయనకు సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా, ఎందుకంటే ఇంత మంచి ఆలోచనను పక్కన పెట్టేసి మావిగన్ అన్న పేరును తెర మీద తీసుకొచ్చి ఆయన పైన ట్రోల్స్ చేస్తున్నారు. విపరీత అర్థాలతో, బూతు పదాలతో విమర్శిస్తున్నారు.
నిజంగా ఒకవేళ ఆ పదం నచ్చలేదా, దానికి సంబంధించి ఎలా అయ్యా చెప్తావు అనేసి ప్రశ్నించండి, తప్పలేదు. కానీ మీరు చేస్తున్న పదజాలము ఆయా ప్రాంతాలను కించపరిచే విధంగా ఉంది అన్న విషయాన్ని ఇక్కడ మీరు మర్చిపోతున్నారు. ఎందుకంటే విజయవాడలోని కొన్ని పదాలని కావచ్చు, గుంటూరులోని కొన్ని పదాలని కావచ్చు, కడపలోని కొన్ని పదాలని కావచ్చు, ఇలా తీసుకొని మీరు ఒక బూతు పదాన్ని యాడ్ చేస్తున్నారు. అది ఆ ప్రాంతాన్ని కించపరిచినట్టు కదా. ట్రోలర్లు ఈ విషయాన్ని ఎందుకు గమనించట్లేదు? మీరు ఆయనను ట్రోల్ చేయాలనుకుంటున్నారా, ట్రోల్ చేయండి, దానికి సంబంధించి ఇంకా కొన్ని పదాలను వెతుక్కోవచ్చు, మీ ఇష్టం అది. ఎందుకంటే మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు కాబట్టి. అది ఎవరికైనా సరే, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకైనా విమర్శించేటప్పుడు ఆ విమర్శ అవతల వాడు తను చేసిన తప్పుని ఎత్తి చూపేలా ఉండాలి, అంతే తప్పితే కించపరిచే విధంగా ఉండి మన వ్యక్తిత్వాన్ని మనం బజార్న పడేసుకోకూడదు. ఇది ప్రతి ఒక్క పార్టీ గుర్తెరిగి ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు, ప్రతి విషయం గురించి ఆలోచిస్తున్నారు. తమ ప్రాంతం కోసం కావచ్చు, తమ ఉనికి కోసం కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాల కోసం కావచ్చు, ఖచ్చితంగా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే విద్యావంతులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయారు. ఆ విషయాన్ని ప్రతి పార్టీ గుర్తుంచుకోవాలి. కాబట్టి చేసిన ప్రతిపాదన ఏంటి, దానికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటే, ప్రతిపక్షాలు చేసిన ఆ ఆలోచనను ఇంకా మనం ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అన్న వేలో కనుక మీరు సలహాలు సూచనలు ఇవ్వగలిగితే ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక మంచి మార్గం అయితే ఏర్పడుతుంది. ఒకవేళ అది తీసుకున్న క్రెడిట్ మీకే వస్తుంది తప్పితే చెప్పిన వాళ్ళకు రాదు. ఎందుకంటే చెప్పినంత మాత్రాన తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిపక్షం చెప్పినా మీరు తీసుకున్నప్పుడు ఆ పెద్ద మనసు, గొప్ప మనసు మీకే దక్కుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ట్రోల్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, మాట్లాడుతున్న అధినేతలకు కావచ్చు, ఖచ్చితంగా దానికి సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. ఆయన చెప్పిన దానికి సంబంధించి అభివృద్ధి ముందుకు జరగాలి, ఒక దగ్గరనే కేంద్రీకృతం కాకూడదు, మెట్రోపాలిటన్గా డెవలప్ అయితే రాబోయే రోజుల్లో అభివృద్ధి ఫలాలు మన ప్రాంతం అంతా తీసుకుంటుంది అన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మీరు ఇప్పుడు నవ్వే విధంగా తీసుకుంటున్నా, రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా పెద్ద చర్చకు దారి తీయబోతోంది. ఆ దారి ఎలా ఉండబోతుంది అనేది మీరే చూస్తారు.